హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను బాత్ పౌడర్ తయారు చేయడం వల్ల చూపిస్తాను మీకు. అది బీట్రూట్ వరిపిండితో కలిపి నేను 1/2 కిలో బీట్రూట్ తీసుకున్నాను. దాన్ని పీల్ చేసేసి మిక్సీకి వేసుకుని జ్యూస్ చేసి పక్కన పెట్టుకుని, ఇది బియ్యం పిండి వరిపిండి ఉంటుంది కదా మంది, అది ఇప్పుడు గ్యాస్ అంటించుకుని ఇది రెడీ చేసుకుందాం. దగ్గర గంట మరిగాక దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో వరిపిండి కలుపుకుని పెట్టుకుంటే బాత్ చేయడానికి బాగుంటుంది. డైలీలో చేయాలంటే కష్టం కదా, ఇలా చేసుకుని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే మనం కొంచెం ఒక స్పూన్ వేసుకుని కొంచెం వాటర్ వేసి కలిపేసుకుని రాసుకున్న స్క్రబ్లా కూడా పనిచేస్తుంది. బీట్రూట్ వల్ల చాలా స్కిన్ కూడా గ్లోయింగ్ గా అనిపిస్తుంది. మనం ఈ రైస్ ఫ్లోర్ కూడా మనం చూస్తున్నాం కదా, చాలా బాగా పనిచేస్తుంది స్క్రబ్ లో కూడా. అందుకని ఇలా మనం జ్యూస్ తీసుకు పెట్టుకుని దాంట్లో కొంచెం ఇది జ్యూస్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత వరిపిండి కలిపి డ్రై చేసుకుని బాగా ఆరబెట్టుకుంటే కొంచెం ఎండలో అవసరం లేదు, ఫ్యాన్ గాలిగా ఆరబెట్టుకున్నా దీన్ని గాజు సీసాలు వేసుకుని పెట్టుకుంటే మనం ఇంట్లో ఉంటే పాలతో మిక్స్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ వేసుకునైనా మిక్స్ చేసుకుని ప్యాక్లో వేసుకుని ఒక 10 నిమిషాలు అలా వదిలేసుకున్నా చాలా బాగుంటుంది స్కిన్ గ్లోయింగ్. ఇది దగ్గరకు వస్తుంది. దీంట్లో మనం ఇప్పుడు వరిపిండి కలిపేసుకుని దీని తర్వాత మొత్తం అంతా గిన్నెలోకి తీసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇది మొత్తం అంతా ఇలా మెదిపేసుకుని చల్లారిన తర్వాత చేతితో బాగా మెదుపుకుంటే మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోతుంది. కాసేపు ఉన్న తర్వాత కలుపుతాం. చల్లారాక బాగా వేడిగా ఉంది. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఉండలు లేకుండా ఒకసారి జల్లిచ్చేసుకున్న తర్వాత కొంచెం ఎండలో, డైరెక్ట్ ఎండలో కాకుండా కొంచెం వేడి తగిలేలా కొంచెం నీళ్ళని పెట్టుకుంటే ఆ తర్వాత సీసాలో పోసేసుకుంటే బాగా పనిచేస్తుంది. ఉండలు లేకుండా ఉంటే ఇలా జల్లిచ్చేసుకోవడం వల్ల. జల్లించి పెట్టుకుంటే ఇలా వచ్చింది, ఇలాగా డ్రైగానే. దీన్ని మనం ఒక స్పూన్ వేసుకుని పాలతోనే మిక్స్ చేసుకోవచ్చు, వాటర్తోనే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా ప్యాక్లో వేసుకుని ఒక పావు గంట 10 నిమిషాలు ఉంచుకుని డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.